నేను కూడా తీర్థం తీసుకున్నట్టే తీసుకుంటా తప్ప నేను దాన్ని అది కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అందుకనే మీతో ఏం చేస్తున్నా, నేను మాంసం తింటా మద్యం తాగుతా అని చెప్పడంలో నా ఇంటెన్షన్ ఏంది అంటే, ఇప్పుడు నేను కామాఖ్యకు పోతే అక్కడ పూజ చేయగానే అయ్యగారు ఏం చేస్తాడు, నాకు ఒక మూతల మందు ఇస్తాడు, నేను తాగుతా. అది తీర్థమైనా సరే మందు తాగినట్టే కదా, నేను తీర్థం తాగినని చెప్పుకుంటే ఇచ్చేదిపోతుంది. అట్లాంటి పనులు నేను చెయ్య. అట్లనే పాలకూర పప్పు వేసి మంచిగా పప్పులో మామిడిగా మటన్ వేసి వండుతారు. ఎక్కడ వండుతారు? అమ్మవారి వంటశాలలో వండుతారు. అది అక్కడే కూర్చోబెట్టి భోజనం పెడతారు. పెట్టినప్పుడు దాంట్లో ఒక ముక్క తింటాం కదా, అది తినడమే కదా, అబద్ధమైతే కాదు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నోళ్ళని మోసం చేయడానికి అబద్ధాలు చెప్పాలనా, లేకపోతే కామాఖ్యలో పూజకు వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న భక్తులను నమ్మించడానికి నిజాలు చెప్పాలనా? సో నాకు వాళ్లకు నిజాలు చెప్పడం ముఖ్యం, వాళ్లకు నిజాలు చెప్పడం ముఖ్యం. సో నేను తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా అని చెప్తే నోట్లో ఉమ్మేస్తారు. నేను ఆ టైపు కాదు. తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళే తాగినా అని చెప్పుకునే రకం నేను. అందుకనే నేను అక్కడ కామాఖ్యలో ఏం జరుగుతుందో అది నిజమై చెప్తున్నా, అంతే తప్ప నేను ఇక్కడున్న జనాలను సాటిస్ఫై చేయడం నా ఇంటెన్షన్ కాదు. నాకు వద్దు నాకు వీళ్ళు కామాఖ్యకు పోయే వాళ్ళకు నిజాలు చెప్పాలి అనేది నా ఉద్దేశం. ఏ రకంగా జరుగుతుంది స్వామి ఈ పూజ? దీనివల్ల ఎంతసేపు చేస్తారు ఆ పూజ? ఇది మామూలుగా మనకు ఇక్కడైతే మనం 1 డే చేస్తాం. ఎంత కాస్ట్లీ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్లీ ఉంటుంది, 2-3 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. అది మనిషి లెవెల్ను బట్టి ఉంటుంది. అది మనిషి లెవెల్ను ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక, ఇప్పుడు ఒక సీఎంను దించడానికి గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టి, అట్లనే ఇంకో సీఎంను దించడానికి 15 కోట్లు ఖర్చు పెట్టారు. సో వాళ్ళ లెవెల్ను బట్టి వాళ్ళు పెడతారు. ఇప్పుడు అందరూ జరుగుతుంది స్వామి పూజ, ఇది ఎంతసేపు జరుగుతుంది? సమయం ఎంత కేటాయించాలి? ఇది ఇక్కడ మన దగ్గర అయితే మనం చేసేది మన ఆఫీస్లో చేస్తాము. ఇది మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఇంకో పూజ ఉంటుంది, అది కూడా అంతేసేపు జరుగుతుంది. కానీ కామాఖ్యలో జరిగేది మాత్రం 4 hours జరుగుతుంది. ఓకే, ఓన్లీ 4 hours కామాఖ్యలో కంప్లీట్ అయిపోతుంది పూజ. మీ క్లయింట్ సక్సెస్ ఎవరైనా ఉంటే చెప్పగలరా స్వామి? చాలామంది ఉంటారు. నా సక్సెస్ రేటు 97% ఉంటుంది. అంటే ఇది చేసిన తర్వాత ఈ సెలబ్రిటీ పాపులర్ అయ్యారు అని చెప్పడానికి ఏమన్నా? రష్మిక ఉంది కదా, ఎవరో ఎందుకు, రష్మిక ఉంది, నేషనల్ క్రష్ రష్మిక ఉంది. ఇంకెవరు ఉన్నారు స్వామి? ఇక చాలామంది ఒప్పుకోరు నిజాలు చెప్పడానికి. ఓకే, చాలామంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ గోప్యంగానే ఎక్కువ గోప్యంగా జరుగుతాయి. ఎవరన్నా చెప్పమంటే చెప్తాం బయటికి, లేకపోతే నాకేం అవసరం. ఇప్పుడు నాకు వచ్చేదేముంది, వాళ్ళు మా గురించి చెప్పండి అంటే చెప్తాం. అంటే ఏమైపోయిందంటే, మీకు గుర్తుందో గుర్తు లేదో, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. లేటెస్ట్గా జరిగింది 15 days బ్యాక్. డీకే శివకుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండు, మా మీద క్షుద్ర పూజలు జరుగుతున్నాయి కేరళలో అని. మన లేటెస్ట్గా 15 రోజుల కింద ప్రెస్ మీట్లో ఆయనను దించడానికి, సిద్ధరామయ్యను దించడానికి, ఈయనను దించడానికి 15 రోజుల కింద కేరళలో బలులు జరుగుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఇవాళ ప్రతి దగ్గర బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ప్రొటెక్షన్ కోసం ఏదో ఒక పూజలు చేసుకుంటారు. అలాంటి పూజనే బగాళముఖి. నిజంగా పూజలకి అంత పవర్ ఉంటుందా స్వామి? ఒక ముఖ్యమంత్రిని పడేసి అంత ప్రభుత్వం 100% ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుండి చూసేటోనికి ఏం అర్థం కాదు, దాంట్లో ఇన్వాల్వ్ అయితే కానీ పక్కవాడికి మనము 10 సలహాలు ఇవ్వచ్చు. మన దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఓడిపోయినప్పుడు బయటికి రాలేదు అని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన బయటికి రాలేదు అని. నిజమే. మీరు ఓడిపోయిన దాని గురించి నేను చెప్తా మీకు. నాకు చాలా దగ్గరైనటువంటి ఒక ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళ 2 పిల్లలు, ఆయన 3 అపోలో హాస్పిటల్లో న్యూరో వార్డులో పండుకున్నారు. 15 రోజులు డిప్రెషన్లోకి పోయారు. ఎందుకు అంటే ఇంటి ముందర జనాలు లేరు, గన్మెన్ లేరు. ఆ పిల్లలు హాస్పిటల్, కాలేజీకి పోయినా, స్కూల్కి పోయినా గన్మెన్లు వచ్చేది ఎంబడి. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి పోయారు. ఆంధ్రప్రదేశ్లో 2014లో ఓడిపోయినప్పుడు ఒక మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఓడిపోతే, ఆయన భార్య నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు అంటే, నేను ఇంటికి పోయి వారం 4 వారాలు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు తిరుగులేదు, మళ్ళీ మీరు మినిస్టర్ అవుతారు అని చెప్పిన. నేను చెప్తే బయటకు వచ్చిండు ఆయన. అంటే డిప్రెషన్ నుండి బయటకు వచ్చి మినిస్టర్ అయ్యిండు. కానీ మినిస్టర్ అయిన తెల్లారుని మన ఫోన్ ఎత్తుడు మానేసి. అట్లాంటివి కూడా జరిగినాయి. సో ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు తెలుగుదేశంలో కూడా, ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు. సో మనల్ని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే వాళ్ళు మనకు ఏ సెకండ్ రాత్రి 12 గంటలకు కూడా అందుబాటులో మనకు ఫోన్ చేసి మనతో మాట్లాడి సహాయం పొందిన వాళ్ళు ఇవాళ మినిస్టర్ కాగానే నేను కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టిన, రిప్లై ఇవ్వలే ఈ రోజు వరకు. ఏది ప్రమాణ స్వీకారమైన రోజు నుండి ఈ రోజు వరకు నాకు రిప్లై రాలే ఆయన దగ్గర నుండి. నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టిన, సార్ కంగ్రాచులేషన్స్ సార్ అని. ఆ ఇంట్లో నేను పూజ చేసిన ఆయన రాజయోగం కోసం, నాకు ఇంతవరకు మెసేజ్ రాలే. సో ఇట్లాంటి వాళ్ళు నా లైఫ్లో చాలామంది ఉంటారు. ఇంతకంటే గొప్ప విషయాలా ఈ ట్రోలర్స్? ఇంతకంటే గొప్ప విషయాలా? వ్యక్తిగతంగా మనం చేసి కూడా చాలా ఉంటాయి, అట్లా మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో నా బాధ్యత ఇక్కడ నుండి వాళ్ళు నా మెట్లు దిగి బయటికి వెళ్ళిపోయి ఆఫీస్ మెట్లు అంతవరకే. తర్వాత వాళ్ళు నన్ను తిట్టుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే అవన్నీ జాతకంలో భాగంగా అనుకుంటా నేను. నా జాతకంలో రవి ఉచ్చలో ఉన్నాడు, శని దృష్టి ఉంది. సహజంగానే వేణుస్వామి జాతకంలో రాహు ఉచ్చ. సో వేణుస్వామి గొప్పతనం ఏంటంటే, వేణుస్వామి ప్లస్ వేణుస్వామి శత్రువులే. వేణుస్వామిని శత్రువులు ఎంత తిడితే వేణుస్వామికి అంత పేరు వస్తుంది. సో అది నేను బ్లైండ్గా నమ్మిన కాబట్టి వెంకటేశ్వర స్వామిని నేను అదే ఫాలో అయితే అట్లనే వెళ్ళిపోతుంది నా లైఫ్. స్వామి చాలాసార్లు యంగ్స్టర్స్ చిన్న కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు.
లేకపోతే ఈ రోజులలో 80% ఏ ఫ్యామిలీని టచ్ చేసినా కూడా అప్పులు ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి, చేతికి వచ్చిన కొడుకులకు ఉద్యోగాలు రావు, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండవు, అనేక రకమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారికి వేణుస్వామి ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం లేదు, నేను చూసింది ఈ జనరేషన్లో 2004 తర్వాత ప్రస్తుత సమాజంలో నేను చూసింది ఏంటంటే చేతులారా నాశనం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సమాజంలో. దేవుడు కొట్టే దెబ్బలు తినేవాళ్ళు చాలా తక్కువ. దేవుడు కొట్టే దెబ్బలు ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, క్యాన్సరు, ఇవి దేవుడు కొట్టే దెబ్బలు. ఇక ఆర్థికంగా తినే దెబ్బలన్నీ సొంత దెబ్బలే, ఆల్మోస్ట్ ఆల్ సొంత దెబ్బలే. మన దగ్గర 10 లక్షలు ఉంటే ₹1 కోటి ఇల్లు కొనడం, మన దగ్గర 50 లక్షలు ఉంటే 2 కోట్ల వ్యాపారం చేయడం, మన దగ్గర 5 కోట్లు ఉంటే 10 కోట్ల అప్పు చేయడం. సో రెండవది జనాలని ముంచడం కోసము పెద్ద పెద్ద బ్రాస్లెట్లు వేసుకొని, పెద్ద పెద్ద చైన్లు వేసుకొని, పెద్ద పెద్ద కార్లలో తిరిగి జనాల్ని మోసం చేయడం, 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని జనాల్ని మోసం చేయడం. జనాలు కూడా వాటిని చూసే మోసపోతారు. సో స్వతహాగా మోసపోయే వాళ్ళే తప్ప ఎవ్వడు వీళ్ళని మోసం చేయడు. మీరు అనుకుంటారు అట్లా ఇది ఎక్కడనో ఏదో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దగ్గర ఇదే రామాయణం జరుగుతుంది. స్వతహాగా నాశనం అయ్యే వాళ్ళే తప్ప ఎవడో నాశనం చేస్తే నాశనం అయ్యే వాళ్ళు ఎవరు. మరి అప్పుల నుంచి బయటపడడం, ఇప్పుడు అప్పుల నుండి బయటపడడం అంటే నేను సింపుల్ లాజిక్ చెప్తా. అప్పులు అనేటువంటివి మీరు ఎందుకు చేస్తారు ఫస్ట్, అది క్వశ్చన్. బ్రతకడం కోసం చేసే అప్పు వేరు, షో ఆఫ్ చేయడం కోసం చేసే అప్పు వేరు. ఇప్పుడు ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి, చిట్టీలు వేసేటోడైనా సరే, అప్పులు ఇచ్చేటోడైనా సరే, అప్పులు తీసుకున్నటోడైనా సరే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అల్టిమేట్గా చిట్టీలు వేసినోడు నాశనం అవుతుండు, అప్పులు ఇచ్చినోడు నాశనం అవుతుండు. ఇప్పుడు అప్పులు ఇచ్చినోడు ఏం చేస్తాడు, ఫస్ట్ అప్పులు మనం ఇవ్వంగానే, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చిండు, స్వామి గారు ఇప్పుడు ఇది జూలై 10వ తేదీ మీరు నా దగ్గరికి జూలై 20 నాడు నాకు ఒక 10 లక్షలు వస్తాయి, ఏమైనా 10 లక్షలు అప్పిస్తారా మీరు అంటే నేనేం టెస్ట్ చేస్తా అంటే, అరే నాకు జూలై 22 నాడు వస్తున్నాయి కదా నాన్న పైసలు, మరి కష్టము, అప్పుడైతే నా దగ్గర ఉంటాయి డబ్బులు అంటే, అరే అప్పటికి మనకు వచ్చేస్తాయి అన్న స్వామి, జూలై 20కే మన దగ్గరికి వస్తాయి అంటాడు వాడు. మన తెలివి చూడండి అంటాడు. అన్నాక ఇక ఇక్కడ కట్ అయిపోతుంది. వాడు జూలై 23 నాడు వస్తాడు మళ్ళీ, స్వామి జూలై 22 నాడు పైసలు వస్తాయి అన్నారుగా మీరు అంటే, వాడు నాకేం చెప్పిండు ఆన్సరు, జూలై 20 నాడే వస్తాయి అంటే వాడు నా దగ్గర సొలుపురానని చెప్పి ఆ పైసలు తీసుకుని పోదాం అనుకోండు. నేను వానికంటే హుషారుగా ఏం చెప్పినా 22 నాడు వస్తాయని, మళ్ళీ వస్తాడు వాడు నా దగ్గరికి వచ్చి, జూలై 22 నాడు పైసలు వస్తాయన్నావు కదా స్వామి నువ్వు, అందుకని 23 నాడు వచ్చినా అంటాడు. అరే నీ దగ్గర జూలై 20 నాడే వస్తాయన్నావు కదరా పైసలు, ఇంకెందుకు వచ్చినావు నా దగ్గరికి అంటే వాడు చెప్పేది సొల్లు పురాణం. సో వాడు ఏదో ఒక రంగంగా మనకు చెప్పి ఆ డబ్బులు తీసుకొని పోతాడు. వాడు తీసుకుపోయినాక మనం ఏం అడుగుతాం, నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత వాడు ఇయ్యాడు మనకు. ఇవ్వకపోతే మనం ఫోన్ చేసి, అరే బాబు నాకు డబ్బులు అవసరం ఉన్నాయిరా, డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాం. అడగంగానే వాడు నెక్స్ట్ స్టార్ట్ చేసేది వేణుస్వామి దొంగ, లంగ, లఫంగ, లుచ్చ అని వాడు మనకి ఎప్పటిగా మన ఫోన్ల నుండి ఉన్నాను నేమ్ లిస్ట్ తీస్తాడు. ఇక అందరికీ చెప్తాడు ఇక మన గురించి. ఇచ్చుడు ఎందుకు, ఈ బొక్క ఎందుకు, సో అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ అని వాడు రాగానే దండం పెడితే నా దగ్గర పైసలే లేవురా అంటే ఒడిసిపోతుంది కదా ఇల్లు. అవును. సో అప్పు చేయొద్దు. అన్నిటికంటే ముఖ్యము తెలిసిన వాళ్ళ దగ్గర, మరీ ముఖ్యంగా అసలు మన బంధువులకు స్నేహితులకు జీవితంలో అప్పియొద్దు, ఇవ్వద్దు. రైట్. అన్నిటికంటే ముఖ్యం కష్టాలలో ఉంటే మన కష్టాన్ని వేరే వాడికి చెప్పుకోవద్దు. దానంత దరిద్రం ఇంకోటి లేదు. మనం ఏం చేస్తాం, ఆపదలో ఉన్నామని మనకు సపోజ్ ఏదో కష్టం వచ్చింది, మనం ఏం చేస్తామంటే మనకి ఎవడో దేవుని లేక కనిపి, అన్న నేను కష్టాలలో ఉన్నా, వాడు మనకు సహాయం చెయ్యడు, పాడు చేయడు. వాడు మన ఫోన్ పెట్టంగానే 100 మందికి ఫోన్లు చేసి చెప్తాడు ఈ ముచ్చట. సో మనంతలా మనం స్ప్రెడ్ చేసుకుంటాం ఈ సబ్జెక్టును. చివరికి జరిగేది మన స్వంత తెలివితేటలతోనో మన కష్టంతోనో మనం బయటపడతాం. సో నేను చెప్పేది ఒకటే,